హే గాయ్స్ అనదర్ మినీ వ్లాగ్. ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఎప్పుడైనా స్పైసెస్గా తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో ఇది తింటే మాత్రం నోటికి పట్టిన తుప్పంతా వదిలిపోతుందండి. దీని ముందు బిర్యానీ కూడా పనికిరాదు, అంత బాగుండిద్ది. మాటలు చెప్పట్లేదు, కావాలంటే మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను మార్నింగే రైస్ వండుకొని పెట్టుకున్నానండి. ఇది మేము మామూలుగా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు రైస్ అనేది కుక్ చేసేస్తాను. అది కొంచెం మిగిలిపోయింది. సో మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొన్నిసార్లు మనం నైట్ చేసుకున్న రైస్ మార్నింగ్ మిగిలిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఈ రైస్ మసాలా రైస్ చేయండి, చాలా బాగుండిద్ది. టిఫిన్ లాగైనా కానీ ట్రై చేయొచ్చండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్ కూడా బాగుండిద్ది. ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. అవి ఎండుమిర్చి అనేది ఫ్రై అయ్యాక అప్పుడు నేను కొంచెం సాయిపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీరు కావాలంటే దీనిలో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ ఏంటంటే డైజెస్ట్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుండిద్ది. మనం పప్పులో కానీ పులిహోరలో కానీ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ ఈ రైస్లో కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుండిద్ది. నేనైతే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంగువ లేకపోతే స్కిప్ చేసేయండి. అలా వేసేసుకున్నాక జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. నా దగ్గర కరివేపాకు, పుదీనా ఇవేమి లేదండి, జస్ట్ కొత్తిమీర ఒకటే ఉంది, అది కూడా వేసేసుకున్నాను. అది వేసుకొని ఫ్రై అయ్యాక నెక్స్ట్ వచ్చేసి మనం ముందే కలిపి పెట్టుకున్న రైస్ ఉంది, ఆ రైస్ అయితే దీనిలో యాడ్ చేసేసుకోండి. అది యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మాత్రం హై ఫ్లేమ్లోనే మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. వేడివేడిగా ఉన్నప్పుడే తినండి, చల్లారాకైతే అసలు బాగోదు. సో వేడివేడిగా ఉన్నప్పుడు ఏదన్నా కర్రీ అయినా యాడ్ చేసుకోండి. దీనిలో లెమన్ వేసుకొని తింటే చాలా బాగుండిద్ది. మీకు అవైలబుల్గా ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. నాకైతే బాగా నచ్చింది. సో మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.